చింతపండు, కారం, పసుపు, తరిగిన కొన్ని బెండకాయలు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, టేస్ట్కి సరిపడా ఉప్పు. సో ఇప్పుడు ఫస్ట్ చింతపండు నానబెట్టుకుని అందు నుంచి రసం తీసి వాటికి సరిపడా నీళ్లు పోసి, అంటే పులుపుకి కొంచెం తగ్గించేటట్టు నీళ్లు పోసి అందులో కొంచెం కారం, సరిపడా ఉప్పు వేసి ఇలా కలిపెట్టుకోవాలి. ఇలా ఉంచుకుంటే తొందరగా కూర అయిపోతుంది. సో వెంటనే ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని బాండి కాగాక ఆయిల్ పోసుకోవాలండి. టేబుల్ స్పూన్స్ 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ప్యాన్లో వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఆవాలు, కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు చుట్టుపట్టలాడిన తర్వాతనే మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. సో ఉల్లిపాయలు వేసేసుకుంటాం. ఉల్లిపాయలు వేగేంత వరకు కలబెడుతూ ఉండండి. సో ఉల్లిపాయలు వేగడం ఎంతవరకు ఉండాలంటే ఆ నూనె అనేది పైకి తేలాలండి, అంతే అండి. అది చాలా వరకు మరి బ్రౌనిష్గా వేగన అవసరం కూడా కొంచెం నూనె పైకి తేలే విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చూసారు కదా, ఆయిల్ కొంచెం బ్రౌనిష్ కలర్ తిరిగింది, ఉల్లిపాయ కొంచెం బ్రౌనిష్గా మారింది. సో ఆయిల్ అనేది పైకి లేసింది. సో ఇప్పుడు వెంటనే మనము తరిగిన టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఇంతకుముందు కలుపుకున్న చింతపండు రసంలో కలిపేసుకుంటాం. ఇంకొంచెం ఈ టమాటాలకి ఎర్రగడ్డలకు సరిపోయేటట్లుగా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంకొంచెం పసుపు వేసుకోవాలి. చిటికెడు అంటే చిటికెడు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇది కూడా వేగిపోయాయండి, టమాటాలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసేయండి. ఇలా కలుపుకున్న చింతపండు రసాన్ని వేసేసుకున్నాక టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. కారం కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఉడుకుతుంది కాబట్టి ఏం పర్వాలేదు. కారం కూడా చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం కలుపుకున్నప్పుడే మనం ఉప్పు కారం చూసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఏమన్నీ సరిపోయి ఉంటాయి మేబీ. ఓకే, ఇప్పుడు పెనం మీద మూత పెట్టేసేయండి, అంటే ఆవిరి బయటకు పోకుండా తొందరగా తెల్లుతాయి. ఇప్పుడు ఈ విధంగా తెల్లిన తర్వాత ఆ మధ్యలో గ్రీన్ కలర్ వచ్చి కరివేపాకండి. సో కరివేపాకు వేసాను. ఇప్పుడు సాల్ట్ చూసుకుంటే సరిపోలేదు, సాల్ట్ కొంచెం వేసాను. నెక్స్ట్ బెండకాయలు వేసేసుకోండి. బెండకాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి. బాగా తెల్లుతుందండి, సగం బెండకాయ ఉడికేసింది. సో ఇప్పుడు కడిగిన ఎండు చిన్న చేపలను తీసుకొని అందులో వేసేసుకుందాం. సో వేసేసుకున్న తర్వాత బాగా ఇంకోసారి కలిపెట్టండి. కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి. ఇప్పుడు కూడా చేపల కూర వండేటప్పుడు పూర్తిగా మూత వేయకూడదండి, అది ఏ చిన్న చేపలైనా పచ్చి చేపలైనా సరే కూడా నాకు తెలుసు. సో అయిపోయిందండి బెండకాయ చిన్న ఎండు చేపల కూర.